కానీ ముఖ్యమంత్రి మరొక మాట అన్నారు, జర్నలిస్టుల విషయంలో సోషల్ మీడియాలో ఎట్లంటే అట్లా మాట్లాడుతున్నారు. వారు ఒక మాట అన్నారు, కేవలం జర్నలిస్టులు మాత్రమే ఎన్లే, రాజకీయ నాయకులపై విశ్వసనీయత తగ్గుతున్నట్లుగానే మీడియా వ్యక్తుల విషయంలో కూడా విశ్వసనీయత తగ్గుతున్నది. ఇద్దరినే అన్నారు వారు, ఒక్క జర్నలిస్ట్ అనలేదు. బహుశా రాంగ్ మెసేజ్ వెళ్తున్నట్టున్నది. కానీ అట్లా అనడం ఆయన అంటే సరి చేసుకోమని కాకుండా ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆయన మీద? అంటే ఆయన ఇప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఆయన ధోరణి ఎట్లా ఉంటుందంటే, ఈ లంబడైనా, ఈ మాదిగైనా, ఈ మాలైనా అని కులాల పేరు చెప్పాల్సిన అవసరం మీద ఆయనకు. నేను ఈ మాలైన మంత్రిని చేసిన, అరే నువ్వు మాలైన మంత్రి, మాలోడు ఓటెత్తిని గెలిచినావు, మాదిగోడు ఓటెత్తిని గెలిచినావు. 25% జనాభా వాళ్ళది, దళితులది. నీ 5% జనాభాతో నువ్వు గెలవలే, నీ రెడ్డిలు ఓట్లు ఎత్తే నువ్వు గెలవలే. ఆ కులాల పేర్లు ఎందుకు చెప్తాను నువ్వు అంటే, నువ్వేదో పెద్ద బిచ్చమేసినట్టుగా వాళ్ళకు. నీ బాబు జాగిరా ఏమన్నా, ఈ రాష్ట్రమైన నీ బాబు జాగిరా? ఇది యువర్ ప్రైవేట్ ఎస్టేట్ కాదు కదా, నీ రెడ్డి ప్రైవేట్ ఎస్టేట్ కాదు కదా ఇది. అరే అందరూ వాళ్ళకేదో బిచ్చమేసినట్టుగా, వాళ్ళకేదో ఇచ్చినట్టుగా, నేను ఈ మా ముదిరాజాయనకి ఇచ్చిన, నువ్వేంది ఇచ్చేది నాకు అర్థం కాలే. వాళ్ళ కులాలని ఇలా తక్కువ చేసి చూపించడం అనేది మానుకోవాలి రేవంత్ రెడ్డి. అట్లనే జర్నలిస్టుల విషయంలో కూడా ఆయన వ్యంగ్యంగా మాట్లాడిన తీరును బట్టి అది రాంగ్ మెసేజ్ పోయింది. రాజకీయ నేతలలో విశ్వసనీయత తగ్గింది అనేది ఇలా రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి మొత్తం కుటుంబ చరిత్ర చూసి తెలిసిపోతాడు. ఇప్పుడు ఇలా కుటుంబంలో అవినీతి జరిగిందని చెప్తున్నాడు కేసీఆర్ కుటుంబము, మరి రేవంత్ రెడ్డి కుటుంబంలో కూడా ఎంత అవినీతి జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది రేపు వచ్చే ప్రభుత్వం తీసుకొస్తుంది బయటికి. మళ్ళా అర్థమైందా? అది రేపు కరెక్ట్గా నిజాయితీ ఉన్న ప్రభుత్వం వస్తాయి. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డికి కుటుంబాల గురించి మాట్లాడే నైతికత లేదు. అట్లాగే నువ్వు ఒక పెయింట్ వేసుకొని బతికినోడివి, నువ్వు ముఖ్యమంత్రిగా అయిందా లేదు. ఇవాళ చదువుకున్నోడు, డిగ్రీలు పిహెచ్డీ చదువుకున్నోడు కూడా ఇవాళ జర్నలిస్ట్. ఇప్పుడు నేను ఒక ప్రొఫెసర్ అండి, నేను ఒక డీన్ హోదాలో పనిచేసినోడిని, ఇవాళ తీసుకొచ్చి నేను ఒక ఛానల్ నడుపుకుంటే నేను ఇలా అంటే విలువలు లేని వ్యక్తిని అయిపోతున్నా. అంటే పెయింట్ వేసుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి కాకూడదా? అదే మరి అట్లా అంటే మరి ఒక మామూలు 10th క్లాస్ ఫెయిల్ అయినా సరే జర్నలిస్ట్ కాకూడదా? కాకూడదు అంటే దానికి ఉదాహరణకు ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే కొన్ని అర్హతలు ఉంటాయి. అవును, చర్చ జరుగుతున్నమాట. అవును, ఒక లాయర్ కావాలంటే కోర్టులో ఆర్గ్యుమెంట్ చేయాలంటే ఒక అర్హత ఉంటుంది. ముఖ్యమంత్రి కూడా అర్హత ఉండాలి. ఎస్, ముఖ్యమంత్రి వయసు పరిమితి ఉంది కదా. వయసు కాదు, చదువు ఉండాలి, ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉండాలి. బ్రిటన్, అమెరికా, యూరోప్ దేశాలలో ప్రధానమంత్రులు ఏమైనా అడానిగాళ్ళు వస్తారా, పెంటలు వస్తారు, ఏమన్నా సైంటిస్టులు వస్తుంది, పెద్ద పెద్ద గొప్ప మేధావులు వస్తున్నారు. మరి ఇక్కడ ఎందుకు రాకూడదు? ఇక్కడ ఎందుకు ముఖ్యమంత్రులు ఆ స్థాయిలో ఎదగకూడదు? ఇక్కడ ఎందుకు అనాడిగాలు వస్తాను? ఇక్కడ అంటే రాజకీయ నాయకులకు అర్హతలు, చదువు అర్హత క్రైటీరియా లేదు కాబట్టి మీడియా కూడా ఉండకూడదు, ఎవరైనా రావచ్చు అనే మీరు ఏమంటారంటే మీడియాలో కూడా అర్హత పెట్టండి, ముఖ్యమంత్రి కూడా అర్హత పెట్టండి అంటున్నా. ముఖ్యమంత్రికి ఎందుకు రెండింటికి లింక్ చేస్తున్నారు? ఎందుకు? ఇప్పుడు రెండింటి గురించి మాట్లాడండి. ఆయన మాట్లాడండి కాబట్టి చెప్తున్నాం. విలువలు లేకుండా రాజకీయ రంగం పతనమైనట్టుగానే మీడియా రంగం పతనమైందంటే దానికి కారకులు ఎవరు? దానికి కారకులు కమ్మలు. దాన్ని వాళ్ళు తీసుకొచ్చిందంతా అగ్రవర్ణాలు అంతా కూడా ఇలా మొత్తం మీడియాను పతనం చేసి అందరిని అంటే కొందరు అన్నాడు. అదే కొందరేనే అంటే ఫస్ట్ వాళ్ళని అనుమానం చెప్పుకున్నాను, వాళ్ళ వర్గాన్ని అనుమానం వందు ఎవరైతే మీడియాను పెట్టిందో ఈ దేశం. అసలు ఇప్పుడు మీడియాను పెట్టింది ఎవరండి? పేద వర్గాలను పెట్టిందా ఫస్ట్? ఇక్కడ మిగతా మొత్తం మీడియా ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా పెట్టింది ఎవరు? ఇవాళ అవినీతి కుంభకోణాలు మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా జరిగినాయా? పాపం ఎవరో సెల్ ఫోన్ ద్వారా చిన్న చిన్న విషయాల పట్ల మాట్లాడడం దగ్గర జరిగిందా? కానీ అట్లా ఫోన్లలో మాట్లాడే వాళ్ళు వారు ఉపయోగించే భాష, వారు అంటే ఏ భాష? ముఖ్యమంత్రి పేగులు తీసి మెడలేసుకుంటా అన్న దానికంటే దారుణం ఉన్నాయా మాటలు? ఉన్నాయా చెప్పండి. ఇప్పుడు ముఖ్యమంత్రి పేగులు తీసి మెడలేసుకుంటాడు ఎవడన్నా అంటారా? ఎవరన్నా ఏ ముఖ్యమంత్రి అని అంటాడా? పేగులు తీసి మెడలేసుకుంటా, లేకపోతే నీ లాగు బాల కొడతా, నీకు ఇవా భాష? ఇప్పుడు ఈ గతంలో నువ్వు కేసీఆర్ అన్నావు కదా, మరి ఆయన భాష బాగాలేనప్పుడు నీ భాష కూడా బాగాలేదు మరి. సో కాబట్టి ఇవాళ నేను ఒకటే మాట్లాడుతున్నా, ఒకటే చెప్పాల్సుకునే సందర్భంగా, ఇవాళ ప్రతి వారు భారతదేశంలో ప్రతి దేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఒక న్యాయవాది అని చెప్పింది సుప్రీంకోర్టు. ఎట్లా నీ పర్సనల్గా నువ్వు కేసుపై వాదించుకోవచ్చు. నువ్వు ఇన్ పర్సన్గా పోయి నీకు నల్లకోటతో సంబంధం లేదు అంటే నువ్వు కూడా అక్కడ న్యాయవాదివే లెక్క నీ కేసు విషయంలో. అర్థమైందా? సో అంటే ఈ దేశంలో ప్రతి పౌరునికి తన రక్షణ కోసం మాట్లాడుకునే హక్కు ఉన్నప్పుడు ఇవాళ సమాజంలో జరుగుతున్న అన్యాయాల మీద మాట్లాడే హక్కు సెల్ ఫోన్ ఉన్న ప్రతి వాడు జర్నలిస్ట్గా ఇవాళ తయారు కావాల్సిన అవసరం. డిగ్రీ పాస్ అయిన ప్రతి వారు ప్రభుత్వ ఉద్యోగి కాలేరు కదా.
డిగ్రీ పాస్ అయిన పీజీ చేసిన ప్రతి వారు ఐఏఎస్ కాలేరు కదా. 100% కాదు, దానికి ఎగ్జామ్ ఉంది అన్నప్పుడు జర్నలిస్టుల విషయంలో జర్నలిస్టుల్లో వారన్న మాట ఏంటంటే జర్నలిజం కాలేజీలో చదవండి, కోర్సు వేయండి, అప్పుడు కొన్ని దాంట్లో విలువలు తెలుస్తాయి, ఎట్లా వ్యవహరించాలో, ఎట్లా మాట్లాడాలో, ఎట్లా రాయాలని వారు చేసిన మంచిదే. ముఖ్యమంత్రి గారు కూడా చేయాలి అట్లనే, ఆయన కూడా ఒక కోర్సు పెట్టాలి, ప్రధానమంత్రి కూడా కోర్సు పెట్టాలి, ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు నేను 30 ఏళ్ళు కష్టపడితే ప్రొఫెసర్ కాగలిగినాను. 30 ఏళ్ళు చదువుకొని డాక్టరేట్ చదివి ఒక ఉన్నతమైన అంటే ఒక ప్రొఫెసర్ కావాలంటే 30 ఏళ్ళు కష్టపడాలి. నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ మొత్తం పోయి ఆ మ్యానిపులేషన్ చేసేసి ముఖ్యమంత్రి అయితే నువ్వు విలువలున్నోనివి ఇవాళ ఇంత పెద్ద చదువులు చదివి ఇంత స్థాయి చదివి మేము ఇవాళ ఒక జర్నలిస్ట్గా నాలాంటి వాళ్ళు నేనే కాదు చాలామంది మేధావులు వచ్చారు, అడ్వకేట్లు మాట్లాడుతున్నారు. మీడియా మాట్లాడవచ్చు కానీ మీడియా నడపడము జర్నలిస్ట్ పేరుతో బ్లాక్మెయిల్ చేయద్దు. ఇప్పుడు కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తున్నారు, నేను చెప్పాను ఎమ్మెల్సీ అయిన వాళ్ళు కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు మీడియా పేరు మీద. నేను అట్లాంటి వాళ్ళని కూడా నేను డైరెక్ట్గా నువ్వు ఇవాళ ఎమ్మెల్సీ స్థాయి ఎదిగినవాడు కూడా బ్లాక్మెయిల్ మీడియా నడుపుతున్న వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నేను ఆ విషయంలో తప్పుపట్టను. కానీ ఇవాళ సమాజంలో ఒక తన పుట్టకుడి కోసము ఏదో చిన్న మీడియా నడుపుకుంటూ ఏదైనా చిన్న తప్పు ఒకవేళ జరిగితే నువ్వు దాన్ని సరిచేయాలి, ఎవరు కాదనట్టు. కానీ వాళ్ళకి వ్యంగ్యంగా మాట్లాడి కించపరిచే విధంగా మాట్లాడే హక్కు నీకు ఎక్కడిది? ఇలా కింది కులాలను కించపరిచే విధంగా మాట్లాడతావు, సోషల్ మీడియాని కించపరిచే విధంగా మాట్లాడతావు. మరి నిన్ను మాట్లాడారా? నీ విధానాల్లో మాట్లాడారా? ఖచ్చితంగా మాట్లాడతారు. ప్రజలకు హక్కు ఉందండి, దేశంలో ప్రతి పౌరునికి విమర్శించే హక్కు ఉంది, వాక్ స్వతంత్ర హక్కు ఉంది. నా ఆర్టికల్ 19 ప్రకారంగా నీకు వాక్ స్వతంత్రం ఉందండి. నీకు ఈ ఫోన్ వచ్చింది ఎందుకు? వాక్ స్వతంత్రంలో భాగంగా వచ్చింది ఈ ఫోను. నీ వాక్ స్వతంత్రాన్ని కాపాడుకోవడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది. ఇలా ప్రపంచమంతా కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విప్లవం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మొత్తం ప్రపంచమే మారిపోయింది. ఆ క్రమంలో ఇవాళ ప్రతివాడు మీడియా ఒక విలేకరు అయిపోయింది. అన్నప్పుడు ప్రతివారు విలేకరు అయితే సరే, ప్రతి వ్యక్తి తన కేసు తను వాదించుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పినట్లుగానే, లాయర్ అని చెప్పినట్టుగానే ప్రతివారు జర్నలిస్ట్ అనుకుందాం. కానీ వారు మాట్లాడుతూ అధికారంలో ఉన్నవారు సాధారణంగా ఇదే వ్రాతలు ఇట్లా వ్యక్తిగతంగా టార్గెటెడ్గా చేయడం ఏమిటి? ఇది జర్నలిజమా? వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే తప్పంటున్నా నేను కూడా. వ్యవస్థ మీద జరుగుతున్న అవినీతి, వ్యవస్థలో వ్యవస్థీకృతమైన నేరాలని మీరు చేయండి. ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నప్పుడు ఆయన ఒక్క వ్యక్తి కాదు, వ్యవస్థలో భాగం. సో కాబట్టి ఆయన కూడా వ్యవస్థలో భాగంగా మాట్లాడమని చెప్పండి, వ్యక్తులను టార్గెట్ చేయద్దు. సో కాబట్టి వ్యక్తుల మీద టార్గెట్ చేయడము, వ్యక్తులను వ్యంగ్యంగా మాట్లాడము, ఒక కులాన్ని కించపరచడము, ఒక వర్గాన్ని కించపరచడం అనేది ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చేయాల్సిన పని కాదు కదా. సో కాబట్టి ఖచ్చితంగా నిరసన వస్తుంది. నేనేమంటానంటే ముందు రాజు కరెక్ట్గా ఉంటే ప్రజలు కూడా కరెక్ట్గా ఉంటారు. ఇక రాజా కరెక్ట్గా లేకపోతే ప్రజలు కూడా అట్లనే తయారవుతారు. యథా రాజా ప్రజా ఏదో ఏమంటారు దాన్ని, యథా రాజా తదా ప్రజ ఉంటుంది. నువ్వు రాజు కరెక్ట్గా ఉంటే ప్రజలు కూడా కరెక్ట్గా ఉంటారు. నువ్వు పాలకునివే కరెక్ట్ లేనప్పుడు ప్రజలు ఆయన తప్పు చేసినాడు, ఆయన తప్పు చేయలేదు కదా. ఆయన మాట్లాడిన తీరు, ఆయన మాట్లాడిన భాష మీరు ఒకసారి మళ్ళీ డిస్ప్లే చేసుకొని మీ మైక్ టీవీలోనే వినండి ఎట్లుందో. ఇప్పుడు నేనేమంటున్నానంటే నువ్వు రెడీ కావచ్చు, ఎవరంతా వద్దంటలేరు, నీ కులాన్ని నువ్వు గౌరవించుకో, కానీ ఎదుటి కులాన్ని తక్కువ చూడకంటున్నాను నేను. నీ కులాన్ని గొప్పగా చెప్పుకో, ఇవ్వరద్దన్నాను, కానీ ఎదుటి కులాన్ని తక్కువ చేయకంటున్నాను నేను. ఎదుటి వ్యక్తిని తక్కువ చేయకుండా ఎదుటి మతాన్ని, ఎదుటి కులాన్ని, అది కూడా ఒక రకంగా ఇట్ ఈస్ ఎ క్రైమ్. సో ఆ రకమైన కించపరిచే విధంగా ఆయన మాటలు ఉన్నాయి కాబట్టి తిరుగుబాటు అనేది వచ్చింది. వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు. సో నువ్వే మాట్లాడకపోతే ఆ వ్యతిరేకత ఎందుకు వస్తుంది అట్లా? సో ఖచ్చితంగా మీరు ఇట్లా మాట్లాడవచ్చు. ఏమని ఇలా రాజకీయ విధానాలలో చాలామైన విలువ లేకుండా పోయినాయి. రాజకీయాల్లో విలువలన్నీ పతనం అయిపోయినట్టుగానే మీడియాలో కూడా విలువలు పతనం అయిపోయినాయి. వ్యక్తిగత విమర్శల స్థాయికి బాగా పోయిపోయింది. ఇవాళ రైట్ టు ప్రైవసీ మీరే సరి చేసుకోండి అని కూడా అన్నారా? నేను చేస్తాను లేదు, మీరే సరి చేసుకోండి, ఎవరు జర్నలిస్ట్ మీరు గుర్తించండి, మరి ఇట్లా వ్యక్తిగతంగా వీళ్ళు చేస్తున్నారు అని అంటున్నారు. అవునండి. ఇప్పుడు ఒకటి అడుగుతున్న సందర్భంగా జర్నలిస్టులు అద్భుతంగా కమ్యూనిస్టు పార్టీ జర్నలిజం పనిచేసిందా? నేను అడుగుతున్న కమ్మ జర్నలిజం పనిచేసిందా అద్భుతంగా? లేదంటే రెడ్డి జర్నలిజం పనిచేసిందా అద్భుతంగా? రెడ్డిలు, కమ్మలు వీళ్ళంతా మంచిగా మీడియా పెట్టుకొని చేసి లక్షల కోట్లు, వేల కోట్లు సంపాదించవచ్చు. పాపం ఏదో పేదోడు
ఒక సమాజంలో విషయాలు ప్రశ్నిస్తూ అంతో ఇంతో వాళ్ళు ఉపాధిని సంపాదించుకుంటే అది నీకు నేరం అవుతుందా? అంటే వాళ్ళు బతకద్దా? మీరు మాత్రమే కమ్మోళ్ళు, రెడ్డిలు, కాపోళ్ళు మీడియా పెట్టుకొని బతకాలా? చిన్న చిన్న వాళ్ళు మీడియాలు పెట్టుకోవద్దా? వాళ్ళు మనుషులు కాదా? సో కాబట్టి నేనేమంటానంటే ప్రతి వారికి ఇది వర్తిస్తుంది. ఆయన చెప్పింది ప్రతి వారికి వర్తించాలంటున్నాను.